అందరికీ నమస్కారం. నేను మిషన్ చేతుల్లో మీరు చూస్తున్నారు తెలుగు బడిగా ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బ్లెండర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్ సోర్సెస్ని అలాగే వాటి సెట్టింగ్స్ని అయితే చూపిస్తాను డెమాన్స్ట్రేట్ చేసి. నేను మీకోసం ఒక సెటప్ని అయితే రెడీ చేశాను ఇక్కడ. సో యాక్చువల్లీ ఇది ఒక అవుటర్ రూమ్ లాగా అండ్ లోపల ఒక స్మాల్ ఆబ్జెక్ట్ని అయితే పెట్టి ఉంచాను. నేను దీనికి ఇంకా ఒక లైట్ని అయితే పెట్టలేదు. సో ఇప్పుడు నేను దీనికి ఒక లైట్ని అయితే ఇస్తాను. సో నేను సైకిల్ సెంటర్లో మీకు డిఫరెన్సెస్ చూపిస్తాను, బికాస్ ఈవీ కంటే మీకు సైకిల్స్లో డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఓకే, ఒక పాయింట్ లైట్ ఇచ్చాను 1000 వాట్స్, అలాగే 5 మీటర్స్ హైట్లో పెడతాను పాయింట్ లైట్. ఫ్రెండ్స్, ఫస్ట్ నువ్వు ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో 4 లైట్స్, వాటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. అంటే ఏ లైట్ వాడితే లైటింగ్ ఎలా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఒక కెమెరా యాంగిల్ కూడా సెట్ చేసి ఉంచాను ఆబ్జెక్ట్కి. దీన్ని స్లైట్గా రొటేట్ చేయాలి. ఓకే ఓకే ఇలా పెడదాం. సో ఇప్పుడు మీరు డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను లైట్ని సెలెక్ట్ చేస్తున్నాను. మనకి 4 లైట్స్ అని చెప్పా కదా. సో పాయింట్ లైట్, సన్ లైట్, స్పాట్ లైట్, ఏరియా లైట్. ఫస్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నది పాయింట్ లైట్. సో పాయింట్ లైట్ని కానీ మీరు మీ ఏదైనా ప్రాజెక్ట్లో పెట్టారంటే, యాక్చువల్లీ పాయింట్ లైట్ ఏం చేస్తుందంటే, మీరు ఎక్కడైతే పాయింట్ లైట్ని పెట్టారో 360 డిగ్రీస్లో లైట్ని ఈక్వల్ అమౌంట్ ఎమిట్ చేస్తుంది. అంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తుంది అన్ని డైరెక్షన్స్లో, ప్రతి ఒక్క డైరెక్షన్లో, ప్రతి ఒక్క పాయింట్ మీద లైట్ని ఎమిట్ చేస్తుంది. ఈక్వల్ అమౌంట్లో ఎమిట్ చేస్తుంది. అది కూడా అంటే ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ ఉండదు. ప్రతి డైరెక్షన్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తుంది. సో అందువల్ల మీకు ఏమైంది, మీకు మొత్తం చుట్టూ ఏదైతే మీకు బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు అంతా కూడా లిట్ అయిపోయింది. ఐ మీన్ అంతా కూడా మీకు లైట్ పడుతుంది బ్యాక్గ్రౌండ్ మీద అంతా కూడా. అదే మీరు ఒకసారి స్పాట్ లైట్ని సెలెక్ట్ చేశారనుకోండి, మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ అయిపోయింది. కేవలం ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే మనం ఏ సైడ్ అయితే పెట్టామో స్పాట్ లైట్ని, ఆ సైడ్ మాత్రమే లైట్ వస్తుంది. స్పాట్ లైట్ అనేది కేవలం ఒక్క యాంగిల్లో మాత్రమే లైట్ని ఇస్తుంది. కానీ పాయింట్ లైట్ అనేది అన్ని డైరెక్షన్స్లోనూ లైట్ ఇస్తుంది. ఓకే, స్పాట్ లైట్ అనేది కేవలం ఒక డైరెక్షన్లో లైట్ ఇస్తుంది. అలాగే ఏరియా లైట్ కూడా కేవలం ఒక డైరెక్షన్లో లైట్ ఇస్తుంది. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేశాను, మీరు అనుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా లైట్ అయిపోయింది కదా. సో ఏరియా లైట్ పెట్టాను, పాయింట్ లైట్. సో పాయింట్ లైట్కి ఏరియా లైట్కి తేడా ఏంటి, ఇక్కడ పాయింట్ లైట్ కూడా మొత్తం అంతా లైట్ అయిపోయింది అండ్ ఏరియా లైట్ కూడా మొత్తం అంతా లైట్ అయిపోయిందండి. కానీ ఇది ఫాల్స్. ఏరియా లైట్ కూడా కేవలం ఒక్క డైరెక్షన్లో మాత్రమే మీకు లైట్ని ఇస్తుంది. సెకండ్ డైరెక్షన్లో లైట్ వెళ్ళదు. ఇక్కడ పైనంతా మరి ఎందుకు లిట్ అయింది, ఇది మీ క్వశ్చన్ అయితే. ఏదైతే లైట్ ఉంటుందో అది ఒక డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత, అంటే ఇప్పుడు డౌన్ సైడ్ బాటమ్ సైడ్కి పెట్టాం కదా. సో ఆ లైట్ కిందకి వెళ్తున్న లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ తిరిగి బౌన్స్ అయ్యి వెనకాల పక్కకి, లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి వెళ్తుంది. అలా వెళ్ళకూడదు అంటే ఇక్కడ మ్యాక్స్ బౌన్సెస్ అనేది ఏదైతే ఉందో సెట్టింగ్, ఆ సెట్టింగ్ని మీరు 0 చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైతే ఈ లైట్ని ప్లేస్ చేసామో ఆ లైట్ వరకు మాత్రమే మీకు లైట్ ఉంటుంది, దాని పైన లైట్ ఉండదు. ఐ మీన్ ఏరియా లైట్కి ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ లైట్ ఉండదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే లైట్ ఉంటుంది. స్పాట్ లైట్ విషయానికి వస్తే అది కేవలం ఒక సర్క్యులర్ ఏరియా, మనం ఎంత ఏరియాని అయితే సెలెక్ట్ చేస్తామో అంత ఏరియా మాత్రమే లైట్ ఉంటుంది, దాని చుట్టూ ఇంకా లైట్ ఉండదు ఒకే డైరెక్షన్లో కూడా. ఏరియా లైట్ ఎలా అంటే ఒక డైరెక్షన్లో మొత్తం కవర్ చేసేస్తుంది లైట్ని. సో ఇప్పుడు పాయింట్ లైట్కి, స్పాట్ లైట్కి, అలాగే ఏరియా లైట్కి మీకు డిఫరెన్సెస్ తెలిసే కదా. పాయింట్ లైట్ అంటే అన్ని డైరెక్షన్స్లో సేమ్ అమౌంట్ ఆఫ్ లైట్ని ఇస్తుంది. స్పాట్ లైట్ అంటే మీకు ఒక డైరెక్షన్లో ఒక సర్క్యులర్ ఏరియాని మాత్రమే లిట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేది ఏరియా లైట్. ఏరియా లైట్ అనేది మీకు ఒక డైరెక్షన్లో ఏరియా లైట్ని మనం ఎక్కడైతే ప్లేస్ చేస్తామో అది ఉన్నంత వరకు మీకు లైట్ చేస్తుంది, ఒక డైరెక్షన్లో లైట్ చేస్తుంది. ఏరియా లైట్ అనేది మీకు లైట్ స్ప్లిటర్ అనుకోండి. ఏరియా లైట్ని మీరు ప్లేస్ చేసినప్పుడు ఇది ఏరియా లైట్ అయితే ఒక సైడ్ లైట్ ఉంటుంది, ఇంకొక సైడ్ లైట్ ఉండదు. ఫ్రంట్ సైడ్ లైట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ లైట్ ఉండదు. అంటే లైట్ని స్ప్లిట్ చేస్తుంది అనుకో. అంటే లైట్ ఉండే లొకేషన్ని, లైట్ లేని లొకేషన్ని ఏరియా లైట్ అనేది స్ప్లిట్ చేస్తుంది అనుకున్నాం. ఓకే, అది ఏరియా లైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు సన్ గురించి చెప్తాను. సన్ ల్యాంప్ గురించి చెప్పే ముందు
ఒకసారి మీరు పాయింట్ లైట్ని అబ్జర్వ్ చేస్తే మీకు సెట్టింగ్స్లో పవర్ అని ఉంటుంది. నేను 1000 వాట్స్ అయితే పెట్టాను పవర్ని. అలాగే మీరు ఒకసారి స్పాట్ లైట్ని అబ్జర్వ్ చేసినా మీకు పవర్ అని ఉంటుంది, దాన్ని కూడా నేను 1000 వాట్సే పెట్టించాను. అలాగే మీరు ఒకసారి ఏరియా లైట్ని అబ్జర్వ్ చేసినా మీకు పవర్ ఉంటుంది, దాన్ని కూడా నేను 1000 వాట్స్ అయితే పెట్టాను. సో ఇప్పుడు నేను సన్లైట్కి వెళ్తున్నాను. సో అక్కడ ఆబ్జెక్ట్ మీకు అక్కడ ఎంత ఏం కనిపించట్లేదు, అది పక్కన పెట్టిన లైట్ రాలేదని. బట్ మీరు ఇక్కడ గమనిస్తే మీకు ఇప్పుడు స్ట్రెంగ్త్ 1000 ఉంది, పవర్ కాదు. మీరు పాయింట్ లైట్ చూస్తే పవర్ ఉంది, మిగిలిన లైట్స్ అన్నిటి కూడా పవర్ ఉంది. బట్ సన్లైట్ విషయానికి వస్తే మీకు పవర్ లేదు, స్ట్రెంగ్త్ ఉంది. సో ఇక్కడ స్ట్రెంగ్త్ ఉండడానికి కారణం ఏంటంటే మిగిలినవన్నీ మీకు ఎలక్ట్రిక్ కరెంట్తో వర్క్ అయ్యేవన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ బల్బ్స్ అనమాట, ఆర్టిఫిషియల్ లైట్ సోర్సెస్. ఏరియా లైట్ కానీ, స్పాట్ లైట్ కానీ, పాయింట్ లైట్ కానీ ఆర్టిఫిషియల్ లైట్ సోర్సెస్. ఇవేంటంటే మీకు పవర్ మీద డిపెండెంట్, లైక్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఓకే, పవర్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. మనము ఈ అన్బాక్సెస్ చేసేటప్పుడు చెప్తుంటాం కదా, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 85 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అని. సో అది యాక్చువల్ ఎలా అంటే 5 volts 2 ampere అనుకోండి, 10 watts. 6 volts 3 ampere అనుకోండి, 6 into 3 18 watts. అలాగే 10 volts 2 ampere అనుకోండి, 10 into 2 20 watts. సో ఈ విధంగా వోల్టేజ్ని కరెంట్ని మల్టిప్లై చేస్తే పవర్ వస్తుంది. ఆ పవర్ని యూజ్ చేసుకొని లైట్ ఇచ్చేవాళ్ళు. బట్ సన్ అనేది న్యాచురల్ లైట్. సో సన్ విషయంలో మనం ఎలా తీసుకుంటామంటే స్ట్రెంగ్త్ తీసుకుంటాం. స్ట్రెంగ్త్ అంటే ఏం లేదు, మనకి పవర్ పర్ యూనిట్ ఏరియా. అంటే 1 మీటర్ స్క్వేర్కి ఎన్ని వాట్స్ లైట్ ఉండాలి, సింపుల్ చెప్పాలంటే. అంటే 1 మీటర్ స్క్వేర్ ఏరియా అంటే ఒక చిన్న ప్లేట్ ఉంది అనుకుందాం. సో ఫర్ సపోజ్ దీన్ని తీసుకుందాం. సో ఇది ఉంది కదా, సో దీని మీద ఎంత లైట్ ఉండాలి అంటే ఇంత ఏరియాకి ఎంత లైట్ ఉండాలనేది మనము స్ట్రెంగ్త్తో డిఫైన్ చేస్తాం. ఓకే, మీకు ఎక్కువగా ఫిజిక్స్ అవసరం లేదు, బట్ ఇది లైట్గా తెలిసి ఉండాల్సిన విషయం. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ లైట్ రావట్లేదు కదా, సో యాక్చువల్లీ మనకి లోపల లిట్ అవ్వాల్సింది కాస్త లోపల లిట్ అవ్వకుండా చుట్టూ లిట్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే సన్ ల్యాంప్ మనం యూస్ చేసేటప్పుడు మనకి లైట్ అనేది సోర్స్ మనం ఈ పాయింట్ ఎక్కడ పెడతామో అక్కడి నుంచి రాదు, ఎక్కడో ఇన్ఫైనైట్ పాయింట్ నుంచి వస్తుంది. ఇప్పుడు సన్ అనేది మనకి ఒక ఎన్వైర్న్మెంట్ మొత్తానికి లైట్ ఇస్తుంది. ఇప్పుడు సన్ అనేది ఎక్కడున్నాడు మనకి, సూర్యుడు ఎక్కడో భూమికి ఒక thousands of kilometers దూరంలో ఉన్నాడు సూర్యుడు. ఓకే, అలాగే ఇప్పుడు ఇందులో కూడా సన్లైట్ అనేది ఆ పాయింట్ దగ్గర నుంచి రావట్లేదు, ఎక్కడో సమ్ ఇన్ఫైనైట్ పాయింట్ నుంచి వస్తుంది. ఓకే, సో అందుకని మనము బయట అంతా లిట్ అయింది కానీ లోపల లిట్ కాలేదు. దానికి కారణం ఏంటంటే సన్ కరెక్ట్గా పైన ఉన్నాడు, మీరు చూస్తే కింద సైడ్ కూడా లిట్ అయి ఉండదు. ఓకే, దానికి కారణం ఏంటంటే మీరు చూడొచ్చు సన్ యాంగిల్ డౌన్ సైడ్కి ఉంది, అంటే పర్ఫెక్ట్ 0 degrees ఉంది. అంటే మనకి సన్ ఎక్కడో పైన ఉన్నాడు. ఓకే, స్ట్రైట్గా ఉన్నాడు. సో సన్ అలా ఉండడం వల్ల మీకు ఈ షాడో లోపల లైట్ని కవర్ చేస్తుంది. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఎక్స్లో యాంగిల్ని మారుస్తాను లైట్గా, ఒక -45 degrees చేస్తాను. మీరు చూడొచ్చు దీన్ని నేను మార్చినప్పుడు మీకు లైట్ అనేది పెరుగుతూ పోతుంది. ఓకే, సో మీకు లైట్ కావాలనుకున్నప్పుడు మీరు ఈ యాంగిల్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ అనే కాదు, మీరు వైలో జెడ్లో మీ ప్లేస్ చేసిన దాన్ని బట్టి మీ సీన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపించే కదా ఇప్పుడు లైట్, ఒకసారి ఇవి చూడండి. ఇది చాలా హైలీ లిట్ అయింది బాడీ మొత్తం అంతా, అంటే చాలా ఎక్కువ లైట్ ఉంది. సో దీన్ని తగ్గించాలంటే సన్లైట్ నన్ను అడిగితే 5 అలా చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు, లేదా ఒక 15 మ్యాక్సిమం. సో 15 అలా ఉన్నా కానీ మనకి చాలా బ్రైట్ లైట్ వస్తుంది. మిగిలిన పాయింట్ లైట్ కానీ, స్పాట్ లైట్ కానీ, ఏరియా లైట్ కానీ 1000 watts అలా వచ్చే లైట్ ఇక్కడ మనం స్ట్రెంగ్త్ 15 ఇస్తే చాలు. ఎందుకంటే అది పర్ ఏరియా పర్ మీటర్ స్క్వేర్ తీసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మనము ఇక్కడ ఒక యాంగిల్ ఉంది కదా, 0.526 యాంగిల్. యాక్చువల్లీ ఈ యాంగిల్ ఏంట్రా అంటే మీకు ఈ సన్ మనకు ఉండే యాంగిల్, అంటే ఒరిజినల్గా ఎన్వైర్న్మెంట్కి సన్ ఉండే యాంగిల్. ఇప్పుడు సన్ 0 degreesలో ఉన్నాడు ఎన్వైర్న్మెంట్కి. అండ్ చూడండి ఇప్పుడు సన్ డైరెక్షన్ మారిపోయింది యాంగిల్. ఓకే, అదే దీన్ని 0కి చేస్తే చూడండి సన్ డైరెక్ట్గా అంటే స్ట్రైట్గా ఉన్నాడని. సో ఈ యాంగిల్ అనేది మనకి సన్ ఎలా స్ట్రైట్గా ఉన్నాడని చెప్పడానికి ఈ యాంగిల్ యూజ్ అవుతుంది. 0.526 ఉంచేస్తున్నాను ప్రస్తుతానికి. సో అది మీకు పెద్ద విషయం కాదు. ఈ సైడ్స్లో మీకు ఏదైతే అంటే ఈ షాడో సన్ ఇలా వస్తున్నాడు అని,
యాక్చువల్లీ యాంగిల్ ఏంట్రా అంటే మీకు ఇప్పుడు సన్ ఉన్నాడు కదా, సన్ యాక్చువల్లీ చాలా బిగ్గర్ సైజ్ ఉంటాడు, మన భూమి కంటే చాలా పెద్ద సైజులో ఉంటాడు. కాకపోతే మనకి మాత్రం సన్ను జస్ట్ ఇంత సైజు కనిపిస్తాడు, అంతే కదా. నార్మల్గా అయితే సన్ చాలా పెద్దగా ఉంటాడు భూమి కంటే, కానీ మనకి ఎలా కనిపిస్తున్నాడు, జస్ట్ ఇంత కనిపిస్తున్నాడు. ఓకే, సో అది ఎలా అంటే సన్ను మనకి ఏ సైజులో కనిపిస్తున్నాడు అనేది ఈ యాంగిల్ ద్వారా చెప్తాం అనమాట. అంటే అపారెంట్ సైజ్ అనుకోవచ్చు, యాక్చువల్ సైజ్ కాదు, అపారెంట్ సైజ్. యాక్చువల్ సైజ్ అంటే ఒరిజినల్ సన్ సైజ్, అపారెంట్ సైజ్ అంటే మనకి సన్ ఏ సైజులో కనిపిస్తున్నాడు, ఒక ఫుట్బాల్ సైజులో కనిపిస్తున్నాడు. దట్స్ ఇట్ కదా. సో యాక్చువల్లీ మన కంటి నుంచి 2 రేస్ అనమాట. ఇప్పుడు సన్ అనుకోండి, ఇది ఒక సర్కిల్ అనుకోండి జస్ట్. సో టాప్ ఎడ్జ్ అండ్ బాటమ్ ఎడ్జ్, టాప్ పాయింట్ అండ్ బాటమ్ పాయింట్. సో టాప్ పాయింట్ అండ్ బాటమ్ పాయింట్ నుంచి మన కంటిలోకి ఒక రే, మన కంటి దగ్గర ఒక పాయింట్ అనుకుంటే అక్కడ టాప్ నుంచి ఒక లైను, బాటమ్ నుంచి ఒక లైను కలుపుకుంటే ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ టాప్ రేకి బాటమ్ రేకి మధ్యలో. సో ఆ యాంగిల్నే మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో ఇదంతా ఫిజిక్స్ అంత అవసరం లేదు, బట్ మీరు జస్ట్ ఈ యాంగిల్ అనేది మీరు ఇక్కడ తగ్గించారంటే, ఐ మీన్ ఇక్కడ మీరు యాంగిల్ సెట్ చేసుకున్నారంటే మీకు సన్ ఎంతవరకు లైట్ వస్తుందో తెలుస్తుంది. అండ్ ఈ యాంగిల్ వచ్చేసి మనకి అన్ని పక్కల షాడో ఉండాలా, అంటే మొత్తం లిట్ అవ్వాలా, లేదా కేవలం ఒక పార్ట్ షార్ప్గా లిట్ అవ్వాలా అనేది దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు డిఫాల్ట్ వదిలేయచ్చు, అది మీ ఇష్టం. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మనకి రేడియస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనకి సన్లైట్లో ఉండదు, బట్ మిగిలిన వాటిలో రేడియస్ అని ఆప్షన్ ఉంటుంది. లైక్ పాయింట్ లైట్లో చూద్దాం, 15 వాట్స్ కాదు 1000 వాట్స్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి మీరు గమనించారంటే నేను ఒకసారి దీన్ని లైట్ని వై డైరెక్షన్లో మూవ్ చేస్తాను. ఇక్కడ మీకు షాడో ఏదైతే ఉందో ఈ మాన్స్టర్ది, చాక్లెట్ మాన్స్టర్ షాడో, ఆ షాడో అనేది మనకి సమ్ ఎడ్జెస్లో స్మూత్గా ఉండి మనకి ఇంకా మొత్తం నీట్గా ఉంది. దానికి కారణం ఏంటంటే రేడియస్ అనమాట. ఈ రేడియస్తో మనము షాడో యొక్క షార్ప్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకసారి నేను ఈ రేడియస్ని 0 చేస్తాను, చూసారా షాడో మొత్తం మనకి షార్ప్గా ఉంది. ఎంత షార్ప్గా అంటే మనకి మిడ్ ఆఫ్టర్నూన్ మన షాడో ఎలా ఉంటుందో, అంటే మధ్యాహ్నం మన షాడో ఎలా ఉంటుందో 12 PM, ఓకే 12 PM మన షాడో ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ షాడో. సో ఆ షార్ప్నెస్ అనేది అదే నేను ఇప్పుడు లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. షాడో చూసారా మీకు సాఫ్ట్ అయింది, ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం, మనకి షాడో అనేది సాఫ్ట్ అవుతుంది, తగ్గుతూ పోతుంది. దీనికి కారణం ఏంటంటే రేడియస్ అనమాట. రేడియస్ మీకు ఎక్కువ ఉందనుకోండి, అంటే యాక్చువల్లీ రేడియస్ పెరగడం వల్ల మనకి కవరేజ్ ఏరియా అనేది పెరుగుతుంది. కవరేజ్ ఏరియా పెరిగినప్పుడు పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ఈవెన్గా జరపడం కోసం మీకు కింద చెప్పే కదా స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. దానివల్ల మనకి షాడో కూడా సాఫ్ట్గా అయిపోతుంది, అంటే ఒక స్టేజ్కి ఆల్మోస్ట్ గాయబ్ అనమాట. సో ఇదంతా కూడా మళ్ళీ ఫిజిక్స్ పక్కన పెట్టేస్తే మీకు ఇక్కడ వరకు చెప్పాలంటే మాత్రం మీరు షాడో సాఫ్ట్ షాడో కావాలనుకుంటే మీరు కొంచెం లైట్గా రేడియస్ని మ్యాక్సిమం 1 మినిమం 0 to 1 మధ్యలో అయితే పెట్టుకోండి. సో మీకు మినిమం షాడో అంటే మీకు షాడో అనేది సాఫ్ట్గా ఉండాలి, బాగుండాలనుకుంటే సర్టెన్ అమౌంట్ లైట్గా పెంచండి, 0.1 నుంచి 0.1 నుంచి 1 మధ్యలో. అండ్ మీకు షాడో షార్ప్గా ఉండాలనుకుంటే 0 దగ్గర వదిలేండి. ఓకే, నెక్స్ట్ స్పాట్ లైట్ విషయానికి వచ్చినా కూడా మీకు రేడియస్ సేమ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 0 ఉంచుతున్నాను రేడియస్ని. ఇప్పుడు షాడో షార్ప్గా ఉంది కదా, ఇప్పుడు ఎడ్జెస్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్, సో కింద మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, సైజ్ అలాగే బ్లెండ్. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇక్కడ చూసారంటే 2 సర్కిల్స్ ఉంటాయి. ఈ స్పాట్ లైట్ ఒక కోన్ షేప్లో ఉంటే 2 సర్కిల్స్ ఉంటాయి. ఓకే, అవుటర్ సర్కిల్ ఎంత సైజ్ ఉండాలి అనేది సైజ్ డిఫైన్ చేస్తుంది, ఇన్నర్ సర్కిల్ ఎంత సైజ్ ఉండాలనేది బ్లెండ్ డిఫైన్ చేస్తుంది. సో నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు సైజ్ నేను చేంజ్ చేస్తున్నాను, చూసారా సైజ్ వాల్యూ నేను చేంజ్ చేస్తుంటే మొత్తం మనకి మారుతుంది. ఓకే, కానీ ఇక్కడ సైజ్ మీకు మీటర్స్లో ఉండదు, యాంగిల్స్లో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అవుటర్ సర్కిల్ సైజుని ఈ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి, ఓకే ఈ లైను అలాగే ఈ లైను, ఈ 2 లైన్స్కి మధ్య ఉండే యాంగిల్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ రెండింటి మధ్య యాంగిల్ పెరుగుతోంది అనుకోండి,
ఆ సర్కిల్ సైజ్ కూడా పెరుగుతూ పోతుంది. 180 చేసామంటే అది సర్కిల్ అయిపోతుంది. చూపిస్తా 180. సో ఇప్పుడు అది సర్కిల్ అయిపోయింది. అంటే రెండింటి మధ్య యాంగిల్ 180 డిగ్రీస్ ఉంది. అంటే ఈ 2 ఉన్నాయి, ఇలాగా యాంగిల్ 180 డిగ్రీస్ ఉంది. సో ఈ 2 వీటి మధ్య ఉండే యాంగిల్ ఎక్కువ ఉంటే మనకి ఆ సర్క్యులర్ సైజ్ పెద్దగా ఉంటుంది. యాంగిల్ తక్కువ ఉంటే ఆ సర్కిల్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమైపోయింది, 180 డిగ్రీస్ పెడితే ఏరియా లైట్ అయింది, స్పాట్ లైట్ కాస్త. సో నేను ఇప్పుడు 45 డిగ్రీస్కి అయితే మారుస్తున్నాను. ఈ సైజ్ అనే దాని గురించి అర్థమైంది కదా. మొత్తం ఏరియా అంటే మొత్తం అది సర్కిల్ ఎంత సైజ్ ఉండాలనేది డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు బ్లెండ్ ఇన్నర్ సర్కిల్ సైజ్ని డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు నేను బ్లెండ్ 0 చేశాను అనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు షార్ప్గా అయితే అయిపోయింది లైట్ ఎడ్జ్లో, చాలా షార్ప్గా. ఓకే, లైట్కి ఇంక్రీజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూసారా సాఫ్ట్గా ఉంది లైట్ చుట్టూ. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ బ్లెండ్ వాల్యూ సైజ్ వాల్యూ మనం చేంజ్ చేసినప్పుడు ఈ షాడో మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు. షాడో ఇంకా షార్ప్గానే ఉంది. ఓకే, నేను 0 పెట్టినా షాడో అంతే షార్ప్గా ఉంది. నేను దీన్ని పెంచినా కూడా షాడో అంతే షార్ప్గా ఉంది. కాకపోతే చుట్టుపక్కల ఉండే లైట్ మాత్రం మారిపోతుంది. సో దీని ఎఫెక్ట్ షాడో మీద ఉండదు, ఓన్లీ లైట్ మీద మాత్రమే ఉంటుంది. సో దీన్ని మీరు 1 చేశారనుకోండి, మీకు మొత్తం చాలా అంటే చాలా సాఫ్ట్ లైట్ వస్తుంది. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాఫ్ట్ లైట్ మీకు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాప్చర్ చేయదు హార్డ్ లైట్ చేసినట్టుగా. ఇప్పుడు మీకు ఇలా మంచి మస్కులర్ పర్సనాలిటీ ఉన్నప్పుడు మీకు బాగా హార్డ్ లైట్ ఉందంటే మీకు ఆ పర్సనాలిటీ గురించి నీట్గా డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అండ్ ఒకవేళ సాఫ్ట్ లైట్ యూస్ చేశారంటే మీకు ఆ డీటెయిల్స్ అనేవి కనిపించవు. ఓకే, అది డిఫరెన్స్ అనమాట మీకు సాఫ్ట్ లైట్కి అలాగే హార్డ్ లైట్కి. సో ఇక్కడ స్పాట్ లైట్లో ఉండే సెట్టింగ్స్ కూడా మనము చూసేసాం కాబట్టి ఏరియా లైట్కి వెళ్దాం. ఏరియా లైట్లో మీకు పెద్దగా సెట్టింగ్స్ ఏముండవు. మీకు చెప్పాల్సింది మీరు ఈ షేప్స్ యూస్ చేసుకోవడం. సో మీకు ఏ షేప్ వర్క్ అవుతుందని. అండ్ ఇంకొక విషయం, మీరు ఇక్కడ రేడియస్ని 0 చేసి పెట్టాను కదా ముందు నేను. ఓకే, స్క్వేర్ పెడతాను. యాక్చువల్లీ నేను ఇక్కడ పాయింట్ లైట్లో ఉన్నప్పుడు రేడియస్ని 0 చేశాను షార్పర్ షాడో కోసం అని చెప్పి. బట్ ఏరియా లైట్లో కానీ మీరు 0 చేశారంటే మీకు లైట్ రాదు సైజు. సో మీరు సైజ్ పెంచాలి, మినిమం 0.01 పెట్టాలి. కాకపోతే మీరు 0.01 పెట్టినప్పుడు ఇక్కడ నాయిస్ అయితే వస్తుంది, వేవీ స్ట్రక్చర్ నాయిస్ అనమాట అది. సో ఈ నాయిస్ గురించి నేను ఇమేజ్ నాయిస్ అని ఒక వీడియోలో కవర్ చేశాను. మీరు ఏమన్నా నాయిస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. నేను కార్డ్స్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. సో మీరు చూస్తే వెనకాలంతా ఈ నాయిస్ వచ్చేస్తుంది. ఈ ఎడ్జెస్లో చూడండి, పైన ఎడ్జెస్లో చూడండి, ఇక్కడంతా కూడా నాయిస్ లాగా అయితే వచ్చేసింది చూసారా. సో కెమెరా వ్యూలోకి కూడా వెళ్దాం, మీకు నాయిస్ లాగా అయితే వచ్చేస్తుంది. సో ఈ నాయిస్ ఉండకూడదు అనుకుంటే మీరు మినిమం 0.1 అయితే పెట్టుకోవాలి. మీరు నాయిస్ని అవాయిడ్ చేయాలంటే మిగిలిన అన్ని లైట్స్ విషయాల్లో తీసుకుంటే కామన్గా మ్యాక్స్ మోసెస్ని 0 చేశారంటే మీకు ఏదైతే డాట్ నాయిస్ ఉంటుందో డాట్ నాయిస్ అనేది ఉండదు. అండ్ ఈ ఏరియా లైట్ విషయానికి వస్తే మీకు ఈ వేవీ టైప్ నాయిస్ ఏదైతే ఉందో మీరు మినిమం 0.1 రేటింగ్ పెట్టుకుంటే మీకు ఆ నాయిస్ ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే ఇంకొక ఆప్షన్ మీకు పోర్టల్. ఈ పోర్టల్ని మీరు నార్మల్ టైంలో ఆన్ చేశారంటే మీకు మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఓకే, యాక్చువల్లీ ఈ పోర్టల్ దేనికి రా అంటే ఎప్పుడైతే మీరు సమ్ ఇంటీరియర్ ఏదైతే ఉందో ఇంటీరియర్ షాట్ ఉంది అంటే మీరు ఇంటీరియర్స్ని రెండర్ చేస్తున్నారు ఏదైనా ఇంటి లోపల. సో ఒక కిటికీ ఉంది, కిటికీలోంచి లైట్ రావాలి, లేదా ఒక డోర్ ఉంది, డోర్లోంచి లైట్ రావాలి. సో అలాంటి చోట మీరు ఏం చేస్తారంటే కిటికీ దగ్గర లైట్ దగ్గర ఈ ఏరియా లైట్ని పెట్టేసి కిటికీ దగ్గర కానీ లేదంటే డోర్ దగ్గర కానీ ఈ ఏరియా లైట్ని పెట్టేశారంటే పర్ఫెక్ట్ షేప్లో సో మీకు కిటికీలోంచి లేదా డోర్లోంచి లైట్ ఉన్నట్టు అంటే బయట ఎన్వైర్న్మెంట్ లైట్ ఉన్నట్టయితే మీకు వస్తుందన్నమాట. అది మనకి ఏరియా లైట్లో ఉండే పోర్టల్ గురించి. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు నేను 4 లైట్స్ గురించి అయితే మీకు చెప్పాను. ఇందులో మీకు బ్లెండర్లో నేటివ్గా రాని ఒక లైట్ని చూపిస్తాను. సో ఈ లైట్ సోర్స్ ఏది లేకుండా మీరు లైట్ని క్రియేట్ చేయొచ్చు. దానికి ఒక టిప్ ఉంది. ఫస్ట్ నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నా లైట్ సోర్స్ని. ఇప్పుడు లైట్ సోర్స్ నా దగ్గర ఒక ప్లేన్ యాడ్ చేస్తున్నా లైక్ సో ఆ ప్లేన్ ఒక 5 మీటర్స్ హైట్కి తీసుకెళ్ళాను. ఎక్స్ డైరెక్షన్లో 45 డిగ్రీస్ రొటేట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను మెటీరియల్స్ ట్యాబ్లోకి వెళ్తున్నాను. మెటీరియల్స్ ట్యాబ్లోకి వెళ్ళి ప్లస్ కొట్టాను, కొత్త మెటీరియల్ ఇచ్చాను. అండ్ కలర్ని ప్యూర్ వైట్ చేసేద్దాం. చేసిన తర్వాత
కిందకు వస్తే ఎమిషన్ అని ఉంది, దాని కింద ఎమిషన్ స్ట్రెంత్ ఉంది, దాన్ని 1 చేసే. ఇప్పుడు 1 ఉంది కదా, దాన్ని ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా లైక్ 50 చేయండి. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, దాన్ని ఎలా సాల్వ్ చేయాలంటే పైన ఎమిషన్ ఉంది కదా, అక్కడ బ్లాక్ కలర్ ఉంది, అది ఇప్పుడు బ్లాక్ కలర్ని ఎమిట్ చేస్తుంది, కానీ మనము వైట్ కలర్ని ఎమిట్ చేసేలా చేద్దాం. ఇప్పుడు చూసారా, వైటే కాదు, మీరు ఇంకా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఎమిట్ చేయొచ్చు. ఓకే, అది మీ ఇష్టం. మీకు ఒక సన్ కావాలి అనుకున్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఇలాంటి లైట్ని అయితే ఇవ్వచ్చు. సన్కి ఒక సన్ స్ట్రక్చర్కి సమ్ నాయిస్ అప్లై చేసి ఇలాంటి ఎమిషన్ షేడర్ని అయితే అప్లై చేయొచ్చు సన్కి. అండ్ నెక్స్ట్ మీకు ఏదైనా ఇంటీరియర్ లైటింగ్ అలా ఉంది, ఏదైనా సమ్ ఫిలింలో అలాంటి లుక్ రావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ కలర్స్ అయితే ఇవ్వచ్చు. కూలర్ లుక్ కావాలంటే ఇలాంటి కలర్స్ అయితే ఇవ్వచ్చు. వార్మర్ లుక్ కావాలంటే ఈ కలర్స్ అయితే ఇవ్వచ్చు. జస్ట్ మీకు కలర్స్ అనేది మ్యాటర్ కాదు, ఎమిషన్తో కూడా మీరు లైట్ని అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈవీలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. సో ఇప్పుడు సైకిల్స్ నుంచి ఈవీకి అయితే మార్చాను. ఓకే, సో ఇది ఉంది కదా, ఇక్కడ మీరు వస్తే మీకు బ్లూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. చాలా బాగుంది కదా. సో మీరు ఏదైనా స్ట్రీట్ లైట్స్ లాంటివి రెండర్ చేసేటప్పుడు మీరు ఈవీలో ఎమిషన్ షేడర్ ఇచ్చి బ్లూమ్ అప్లై చేశారంటే మాత్రం చాలా బాగుంటుంది. లేదా సమ్ అవేవో చిన్న చిన్నవి ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, లైట్ ఎమిట్ చేసే ఇన్సెక్ట్స్. సో ఓకే, లైట్ ఎమిట్ చేసే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ ఇన్సెక్ట్స్ని మీరు చూపించాలనుకుంటే ఈ బ్లూమ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. బ్లూమ్ ఎఫెక్ట్ చూసారు కదా. సో మీకు ఇలాంటి మంచి బ్లూమ్ ఎఫెక్ట్ కావాలనుకుంటే మీరు ఈవీలో రెండర్ చేసుకోవాలి, సైకిల్స్లో కష్టమే. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా నా వీడియోస్ యూజ్ అవుతాయనిపించినా, వాళ్ళకి యానిమేషన్లో ఇంట్రెస్ట్ ఉన్నా తప్పకుండా వాళ్ళతో షేర్ అయితే చేయండి నా వీడియోస్ని. అలాగే మీకు నేను నెక్స్ట్ ఏ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నారో, లైక్ ఇప్పుడు లైటింగ్ అనేది మన సబ్స్క్రైబర్ కూడా అడుగుతున్నారు, వాళ్ళ కోసం అయితే చేశాను. సో అలాగే మీకు దేంట్లో అయితే వీడియోస్ కావాలి, బ్లెండర్కి సంబంధించి యానిమేషన్స్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనే సజెషన్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. మీరు ఒకసారి అలా ఇచ్చారంటే నేను వాటిని కూడా చూసి వాటి మీద వీడియోస్ అయితే చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.